హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో కర్ణాటక స్టైల్లో బెసిబిల్లి బాత్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేనైతే ఇది చాలా సులువైన పద్ధతిలో చాలా సింపుల్ స్టెప్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఎప్పుడైనా వండడానికి టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి అలాగే డిన్నర్లోకి ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ బెసిబిల్లి బాత్ పౌడర్ని కూడా ఎలా తయారు చేయాలో దీంతో పాటు చూపిస్తున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దీనికోసం అయితే ఇక్కడ 1/2 కప్పు వరకు ఇలా రైస్ని తీసుకోవాలి. మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో కందిపప్పును కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకునే క్వాంటిటీస్ వచ్చేసి 3 to 4 మెంబర్స్ వరకు ఈ రెసిపీ సరిపోతుంది. ఇలా తీసుకున్న బియ్యం, పప్పు ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి ములిగేంత వరకు వాటర్ వేసి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మనం దీనికోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. వెయిట్లోకి వచ్చేసి 40 గ్రామ్స్ వరకు వెయిట్ ఉంటుంది. ఇలా తీసుకున్న చింతపండుని ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 30 నిమిషాలు బాగా నానబెట్టుకున్న ఈ రైస్ని, పప్పుని ఇలా కుక్కర్లో వేసుకుంటున్నాను. మనం ఏదైతే కప్పుతో ఈ రైస్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు పప్పు అయితే నానబెట్టకపోతే 6 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ సోంపు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు ఈ విధంగా తీసుకుని ఈ దినుసులు అన్నిటిని కూడా ఈ కడాయిలో వేసి లో ఫ్లేమ్లో ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత దీనిలోకి 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు బాగా వేపించుకోవాలి. ఇప్పుడు చివరగా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని మరో 1 నిమిషం పాటు వేపించుకోవాలి. చూడండి, చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు ఈ కడాయిలోనే ఉంచేస్తే ఇవి బాగా మాడిపోయే ఛాన్స్ ఉంది కదా, అందుకని ఒక మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పొడి కింద మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అయితే రెడీగా పక్కన పెట్టి స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకుని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ బెసిబిల్లి బాత్ అనేది నెయ్యితో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని 1 నిమిషం పాటు వేపించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వెజ్జెస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ వెజ్జెస్ అన్నీ కూడా వేసుకుంటారు. క్యారెట్, పొటాటో అలాగే క్యాప్సికమ్, స్వీట్ పొటాటో అలాగే ఒక పెద్ద సైజు టమోటా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటారు. మరో 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకుని సన్నగా చీల్చుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వెజ్జెస్ పూర్తిగా ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, వెజ్జెస్ చూస్తున్నారు కదా, ఇవి బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకున్నాం కదా, నేను ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత చేసి చూపిస్తున్నాను. చూడండి, పప్పు అన్నది ఇలా చక్కగా ఉడికిపోవాలి. కన్సిస్టెన్సీ అన్నది కరెక్ట్గా ఉంది. ఇలా ఉన్న దీన్ని ఇప్పుడు మెదుపుకోని అవసరం లేదండి. మళ్ళీ దీన్ని ఇంకోసారి కుక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇక్కడ చూడండి, వెజ్జెస్ అన్నవి ఈ విధంగా బాగా మగ్గిపోవాలి. చూడండి, నేను ఇలా మెదుపు చూపిస్తున్నాను. ఇలా ఎంత సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం దీనికోసం స్పెషల్ పొడి తయారు చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని మొత్తం కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి 5 నిమిషాల పాటు చింతపండు రసంలో కూరగాయలన్నీ బాగా ఉడికించుకుంటే దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకున్న వీటిని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకుని ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ పడుతుందండి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి.
చూడండి నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటారు. కొంతమంది అయితే తాలింపు పెట్టకుండా ఇలా కూడా తినేయచ్చు. ఈ తాలింపులో వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి ఈ విధంగా వేపించుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేగిన ఈ తాలింపుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే స్పెషల్ రెసిపీ బెసిబెల్లి బాత్ అన్నది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అన్నది మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్తున్నప్పుడు హడావుడిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.